హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు నడుపుకో ఊబర్, ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది? ఎన్ని హోటల్స్ నెల రోజులు 100% బుకింగ్ ఉంటాయి? ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలనే హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్ళలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి. అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తము ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజైనా మిమ్మల్ని ఆ కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా. నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. నేను ఎందుకు ఇవన్నీ మీ దగ్గర పంచుకుంటున్నా అంటే, ఇవన్నీ చర్చలు జరగాలి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, మొదటి 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల వరకు మనం పరిపాలన చేసింది. ఇలా తర్వాత 10 నెలలే మనం పరిపాలన చేసింది. 10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించండి. విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికీ ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. ఈ 25 లక్షల మందికి నువ్వు చేసిన అప్పులకు నేను కట్టిన పాయమాలు నా దగ్గర జేబులో ఆ నగదే ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అని అనుకుంటే ఇచ్చుండేటోని. ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది ఒక్క సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 61 ఏళ్ళకి చేసింది. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి నేను?